ఎండాకాలం అనగానే టక్కున యాదికొచ్చేది షెర్లల్లో ఈతలు కొట్టుడు, సీజనల్ పండ్లు, అమ్మలక్కలు నెత్తిన బిందెలు పెట్టుకొని పోవుడు. ఊర్ల పొంట ఏజెన్సీ ఏరియాలా ఇంకా నీళ్ళ కోసం కిలోమీటర్ల కమానం బోతోళ్ళు సుతున్నారు. ఊట షెల్మెల్లా నీళ్లు తోడుకొని వస్తోళ్ళు బొచ్చడు మంది ఉంటారు. కానీ గీళ్ళ పరిస్థితి అంతకంటే అటీటే ఉన్నట్టుంది పొర్రి. తాగునీళ్లకు తండ్లాట అంటే గీదుల్లా బొట్టు ఎట్లోడిసి పడుతున్నారో. గిలాసతో నింపి క్యాన్ల పోస్తే అది ఎన్నన్ని నిండాలి, ఇల్లు ఇంటికి ఎన్నడు పోవాలి. అగో మీదుంగ ఎంతమంది లైన్లు ఉన్నారో. అసలే గుట్టల నడువిట్లకెళ్ళి చిన్న దార పడుతుంది. బుతాని రాగానే గిలాసులతోని ఇట్లెత్తుతున్నారు. జమ్మూ కాశ్మీర్ లో నీళ్ల కోసం గీ తీర్ల తిప్పల పడుతున్నారు. అసలే కొండలు గుట్టల మీద ఉంటారా, బోర్లేసినా నీళ్లు పడతాయన్న గ్యారెంటీ ఉండదు. అందుకే ఆడాడ ఇసొంటి ఊటల నుంచి వస్తున్న నీళ్లు పట్టుకుంటానికి కిలోమీటర్ల కమానం పోయి గంటల కమానం ఎయిటింగ్ చేసి ఒక్క క్యాన్ నింపుకపోతే అవిటినే సరిపెట్టుకోవాలి. మళ్ళీ ఇంకో క్యాన్ నింపుకపోవాలంటే పొద్దుముకుతుంది పక్క. ఒక్కలిద్దరు నీళ్లు పట్టుకుంటానికే గంట దాటబట్టే. మరి యాస్టకొచ్చి నీళ్ల తావుకాడ కొందరు చెట్ల కింద కొందరు అమ్మలక్కలు కూకుంటే అన్నలంతా నిలబడి ఎయిటింగ్ చేస్తుర్రు మా అవంత ఎప్పుడు వస్తుందో అని. ఈ ఎండాకాలం ఎన్నడు పోతుందో, వీళ్ళకు నీళ్ల తిప్పలు ఎన్నడు తప్పుతాయో పో.